హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీ వచ్చిందంటే ఆర్డర్ బ్లాక్ అయితే ఎంట్రీ అయితే ఒకటే వచ్చింది ఫ్రెండ్స్. అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ అయితే నేను ఏదో చెప్తుంటాను కదా ప్రతి క్లాస్ లోని, అదైతే ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ అనమాట. ఆ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ అయితే మన క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, నిన్న వీడియో అయితే చేయలేదు. నిన్న వీడియో ఎందుకు చేయలేదంటే నిన్న ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ దొరకలేదు. అండ్ ఏంటంటే ఎక్కువ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు అనమాట. వీడియో చాలా చిన్నది వచ్చింది, సో ఎందుకులే అని చెప్పేసి స్కిప్ చేస్తాను నిన్న. సారీ వీడియో నిన్న పోస్ట్ చేయనందుకు. అట్ ద సేమ్ టైం ఏం జరగలేదు. మొన్న చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, లైక్ ట్యూస్డే ఈవినింగ్ సంథింగ్ లైక్ ఏదైతే ఈ ఫాల్ వచ్చిందో 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ని ఫెయిల్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఏంటంటే స్లైట్ గా మనం పుల్ బ్యాక్ లైక్ ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. సో ఏంటంటే నెక్స్ట్ రోజు మార్కెట్ ఒక ఓపెన్ అయినా సరే డౌన్ సైడ్ పిఈ ఎంట్రీస్ ఒక సర్టెన్ టార్గెట్ వరకు, లైక్ ఇక్కడ వరకు, అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఏరియా అన్నమాట. ఈ ఆర్డర్ ఫ్లో ఏరియా వరకు ఏంటంటే పిఈ ఎంట్రీస్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి అనమాట ఆ రోజు. అట్ ద సేమ్ టైం అలాగే నిన్న ఓపెన్ అయ్యి నిన్న కన్సోలిడేషన్ జోన్ లో ఉండిపోయింది. ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ దొరకలేదు, అందుకే నేను వీడియో కూడా చేయలేదు. ఓకే, ఈ రోజు చూసుకుంటే ఈ రోజు 2 ఎంట్రీస్ దొరికాయి. 2 ఎంట్రీస్ లో ఒకటి అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్లే ముందు మీకు ఎప్పుడులాగా రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తారని ఆశిస్తూ, అట్ ద సేమ్ టైం ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ. ఓకే ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు చెప్పాను కదా అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అది క్లాసెస్ గా టీచ్ చేస్తుంటారు అనమాట. మీకు కూడా అవి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మార్కెట్ చూసుకుంటే ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అట్ ద సేమ్ టైం ఇక్కడ లిక్విడిటీని తీసేసుకుందన్నమాట. ఇది ఒక వన్ ఆఫ్ ది స్ట్రాటజీ, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ, అదైతే రివీల్ చేయను. ఓకే, ఆ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఏంటంటే ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. 1 minute టైం ఫ్రేమ్ లో మనకు క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది ట్రెండ్ లైన్. మార్కెట్ ఇక్కడ ఈ ఏరియాలోనే లిక్విడిటీని స్వీప్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో కూడా లిక్విడిటీ స్వీప్ చేస్తుంది. ఓకే, సో లైక్ ఓకే, లిక్విడిటీని స్వీప్ చేసిన తర్వాత మార్కెట్ చాలా కంటిన్యూస్ గా ర్యాపిడ్ గా ఫాలో అవుతుంది కదా. ఫాలో అయిన తర్వాత ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏంటదేమో అని చూసాను. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎక్కడ ఫామ్ అయిందంటే, ఓకే ఇక్కడ ఫామ్ అయింది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఇక్కడ ఇదే ఎందుకు లో అయిందంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ క్రాస్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇదే లో ఎందుకు అయిందంటే మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ ని ఇక్కడ క్రాస్ చేసి మార్కెట్ మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది అనమాట. ఈ లో ఇక్కడ క్రియేట్ చేసింది. సో మన ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎక్కడ అవుతుంది, ఇది అవుతుంది అనమాట ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. అట్ ద సేమ్ టైం మన 50 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ లైక్ జస్ట్ మార్కెట్ ఏంటంటే రిట్రేస్మెంట్ లోని చాలా పెద్ద రెడ్ క్యాండిల్ చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయగానే మన రీటైల్ ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారంటే కాల్ ఎంట్రీస్ మార్కెట్ ఎంత ఫాల్ అయిపోయింది కదా, సో కొన్ని కాల్ ఎంట్రీస్ ట్రిగ్గర్ చేస్తుంటారు అనమాట. కాకపోతే ఈ మూవ్ రావడానికి ఇక్కడ ఇట్ సైడ్ ఏరియాలోని సంథింగ్ ఇంబ్యాలెన్స్ కానీ లైక్ ఆర్డర్ ఫ్లో కానీ ఆర్డర్ బ్లాక్ కానీ లేకపోతే ఏదైనా దాన్ని ట్రిగ్గర్ చేయడానికి పైకి వెళ్ళలేదు అనమాట. సో జస్ట్ అది ఒక టైప్ ఆఫ్ ఫేక్ మూవ్ అనమాట. ఫేక్ మూవ్ అట్ ద సేమ్ టైం మాకు ఇక్కడ ఓకే ఎంత పెద్ద మూవ్ వచ్చింది కదా, నాకు ఇక్కడ ట్రెండ్ లైన్ లో కనిపించింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ నేను ఇక్కడ ట్రిగ్గర్ చేశాను. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ ట్రిగ్గర్ చేసిన తర్వాత నాకు ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అదని అర్థమైంది. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే మార్కెట్ ట్రెండ్ సైడ్ ఉన్నమాట. ఈ రోజు ఏదైతే ఉన్నదో ఆ ట్రెండ్ సైడ్, ర్యాపిడ్ ట్రెండ్ సైడ్ వైపు ఉన్నాము. సో ఓకే, మనకి అన్ని ఫ్యాక్టర్స్ మనకి కలిసి వచ్చే మన ట్రేడ్ వైపు ఉన్నాయి. సో ఓకే, రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఎంత వచ్చిందో చూద్దాం. ఫస్ట్ టార్గెట్ లో ఎగ్జిట్ అయిపోయిందన్నమాట. ఫస్ట్ టార్గెట్ అంటే నెక్స్ట్ ఆర్డర్ ఫ్లో ఒకటి వస్తుందన్నమాట. అది ఆ జోన్ వస్తుంది లైక్ ఇది మాట ఆర్డర్ ఫ్లో జోన్. ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయాను. ఫస్ట్ ఈ టార్గెట్ ఉంది కదా, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను, ర్యాపిడ్ మూవ్మెంట్. తర్వాత ఈ యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్ నీకు ఎవరికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు చూసుకుంటే ఇది 1 hour 1 day డే టైం ఫ్రేమ్ లోనే ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనమాట.
ఇక అట్ ద సేమ్ టైం ఇది ఆర్డర్ ఫ్లో మాట. ఈ ఆర్డర్ ఫ్లో ఇక్కడ ఎంట్రీ చూసారా, మార్కెట్ ఆ ఏరియాని టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ర్యాపిడ్ పై చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. ఓకే, రేపు పొద్దున మార్కెట్ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. ఓకే, లైక్ ఈ ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇది ఉంది చూడండి, ఇది ఒక ఈ ఫెయిల్ అయిపోవాలి. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి మార్కెట్ పైన సస్టైన్ అయింది అనుకోండి. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి మార్కెట్ పైన సస్టైన్ అయిపోతే అప్పుడు మనం లైక్ కాల్ ఎంట్రీస్ రెడీ అయిపోవచ్చు అన్నమాట ఇంకా. సో ఈ విధంగా అయితే ఈ ఎంట్రీ ఈ రోజు ఇలా ఉన్నది. మనకి అప్రాక్సిమేట్లీ చూసుకుంటే ఎంత వచ్చింది రిస్క్ రివార్డ్, 1:8 అలా వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎంట్రీ ఇలాగా ఇక్కడ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ అయితే ఇక్కడ ఒక ఎంట్రీ ఉన్నది ఈ ఏరియాలోని. ఆ ఎంట్రీ అదొకటి ఉన్నది, అదైతే ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ నేను వీడియోలో చేసి పెడతాను, లైక్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లాగా ఏదైనా చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. మీకు ఈ చెప్పిన కాన్సెప్ట్లో మీకు ఏమైనా అర్థం కాకపోయినా లేదైనా లైక్ ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా కింద కామెంట్స్ లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నాకు నా నెంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను టోటల్ గా. అట్ ద సేమ్ టైం ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో లైక్ చేస్తారని, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆశిస్తూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వీకెండ్.